నమస్తే. వెల్కమ్ టు ఇహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీ పూజ సిద్ధంశెట్టి గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఉమెన్ అనే టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హ్మ్. నా ఫస్ట్ క్వెషను, ఉమెన్ ఇండిపెండెంట్‌గా ఉంటే మంచిదా? ఇండిపెండెంట్‌గా ఉండకుండా ఉంటే మంచిదా? వుమెన్ ఎప్పుడు ఇండిపెండెంటే. ఎందుకంటే మన అమ్మమ్మ అనుకుందాం, నానమ్మ అనుకుందాం, మదర్ అనుకుందాం. అందరు ఇండిపెండెంట్ వుమెన్సే. మనకు అలా కనపడలేదంతే. ఇంట్లో ఉన్నట్టు కనపడ్డారు తప్ప వీళ్ళందరూ ఇండిపెండెంటే. హౌ? బికాస్ దే ఆర్ ద వన్స్ హూ గివ్ బర్త్ టు ద ఫ్యామిలీ. దే ఆర్ ద వన్స్ హూ టేక్ ద ఫ్యామిలీ ఫార్వర్డ్. అండ్ దే ఆర్ ద వన్స్ హూ రన్ ద ఫ్యామిలీ. హ్మ్. ఓకే. సో వేరే యాంగిల్లో మనం ఇండిపెండెంట్ అంటే అమ్మాయి బయటకెళ్ళి పని చేసి హ్మ్. డబ్బులు సంపాదించుకొని లేకుంటే ఓన్ ఐడెంటిటీని పెంచుకొని ఇంటికి వస్తుంది. అది రైటా రాంగా అంటే బాయ్ అండ్ గర్ల్ బోత్ ఆర్ ఈక్వల్. హ్మ్. సో బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. మన ఇందిరాగాంధీ వాజ్ అ ఉమెన్, కరెక్ట్? హ్మ్. So that యెస్. way, if you see, women are powerful, men are also powerful. Women are powerful because they give birth to the humankind. హ్మ్. So that respect we should have. And when we are praying, ఇప్పుడు మనం దుర్గా మాత, లక్ష్మీ మాత అందరు అవును. ఉమెనే. సో అవును. ఇండిపెండెంట్గా ఉమెన్ ఉంటే బెటరా, ఉండకుంటే బెటరా అంటే ఇండిపెండెంట్ థాట్స్ ఉండాలి. హ్మ్. బట్ ఫ్యామిలీని బ్రేక్ చేసే అంత ఇండిపెండెంట్ థాట్స్ ఉండకూడదు. ఇప్పుడొస్తున్న ప్రాబ్లమ్ అదే. ఉమెన్ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ Hmm. అనే వర్డ్ చాలా అంటే చాలా ఫేమస్. చాలా Hmm. మంది చెప్తూ ఉంటారు. కానీ ఇలా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ వల్ల ఏమవుతుంది? సో, నేను ఒక్కదాన్ని సంపాదిస్తున్నా. నా కాళ్ళ మీద నేను నిలబడతా. నాకు పేరెంట్స్ అక్కర్లేదు, అత్తమామలు అక్కర్లేదు. ఒకానొక టైంలో హస్బెండ్‌తో కూడా నాకేం అవసరం లేదు. నేను Hmm. బతకగలను అనేంతలా ఆ థాట్స్ వచ్చేస్తున్నాయి కదా! సో, Hmm. అందుకనే ఈ క్వెషన్ అడిగా నేను. సో ఈ థాట్స్ ముందు కూడా ఉండే లేడీస్కి. హ్మ్. ఇండిపెండెన్స్ ఉన్నా లేకున్నా ఇప్పుడు ఫ్యామిలీలో మ్యారేజెస్ అయినప్పుడు మనీతోనే పంపిస్తున్నారు హ్మ్. పేరెంట్స్. సో వర్క్ చేస్తేనే అమ్మ ఇండిపెండెంట్ అయినట్టు కాదు. అక్కడ మనీతో పంపిస్తున్నారు, ప్రాపర్టీ ఇచ్చి పంపిస్తున్నారు, రెంటల్ ఇన్కమ్తో కూడా పంపిస్తున్నారు. హ్మ్. అప్పుడు ఇండిపెండెంటా ఇప్పుడు ఇండిపెండెంటా అని అనుకుంటే ఇండిపెండెన్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ యువర్ థాట్. మన ఆలోచన ఎలా ఉంది? నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉంటేనే నాకు పవర్ ఉందా? అలానే ఈ కాలంలో అందరూ అలానే ఆలోచిస్తున్నారు టు బీ ఫ్రాంక్. అంటే అత్తగారింటికెళ్ళి వంట చేసుకొని, పిల్లల్ని చూసుకొని ఇదేనా నా లైఫ్ ఇంకేం లేదా? హ్మ్. నేనేం చేయలేకపోతున్నాను అన్నట్టు అయిపోతుంది. సో అప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవాలి. సో, కౌన్సెలింగ్ తీసుకుంటే ఏమవుతది? కౌన్సిలింగ్ తీసుకుంటే ఈ థాట్స్ ఎందుకొస్తున్నాయి? ఎక్కడి నుంచొస్తున్నాయి? ఈ థాట్స్ వల్ల ఏం డిస్టర్బ్ అవుతున్నారు? హ్మ్. అవన్నీ హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు మేము కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చేస్తాం. సో మనకొచ్చిన థాట్స్ మన బిహేవియర్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. హ్మ్. సో మనకొచ్చిన థాట్స్ మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వంట చేసుకొని మనం కూడా తినాలి గదా! హ్మ్. అత్తమ్మ, మామ వండకున్నా మా అమ్మ ఇంట్లో అన్నా నేను వంట చేసుకొని నేను తినాలి గదా! అక్కడ అమ్మ చేస్తుంది, ఇక్కడ అత్తమ్మ చేస్తున్నారు, ఇక్కడ నేను చేస్తున్నా అంటే ఏ ఇంట్లో ఉన్నా మనమే వంట చేసుకొని మనం తినాలి. హ్మ్. సో థాట్స్ మారుతాయి. ఓకే. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఏం చేస్తుందంటే మనకున్న థాట్స్‌ని మారుస్తుంది. పాజిటివ్‌గా తీసుకొనెళ్తుంది. మన లైఫ్‌ని పాజిటివ్‌గా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సో, అంతా మన మైండ్ సెట్‌లోనే ఉంటుంది అంటారు. హ్మ్. ఓకే. సో, మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చూసిన కొంచెం ది వరస్ట్ కేస్ హ్మ్. ఏమైనా ఉందా? దాన్ని ఒకసారి మా వాళ్ళకి షేర్ చేయండి. వర్స్ట్ కేస్ ఎప్పుడు నేనన్నట్టు ఆహ్, సూసైడే మనం వర్స్ట్ కేస్ అనుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే సూసైడ్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్లీ ఫర్ హెల్ప్. అవును. అండ్ చాలా మంది ఓపెన్‌గా చెప్పుకోలేరు. ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది, అలాంటి ప్రాబ్లమ్ చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళు సూసైడ్ వరకు ఎళ్ళిపోతారు. హ్మ్. సూసైడ్ అనుకునే ముందు వాళ్ళు చానా ట్రై చేసుంటారు హెల్ప్ అడగడానికి. అవును. ఎవరు హెల్ప్ చేసుండరు. వాళ్ళకి లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్ ఎళ్ళొచ్చని తెలీదు. విడాకులు తీసుకోవచ్చని తెలీదు. కౌన్సెలింగ్ తీసుకోవచ్చని తెలీదు. ఎందుకంటే మళ్ళీ ఇవన్నిటికి మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? హ్మ్. మళ్ళీ ఎంబారసింగ్‌గా ఉంటుంది. ఈ మాటలు నేను చెప్పొచ్చా లేదా ఎవరికన్నా? సో వర్స్ట్ కేస్ అంటే ఎప్పుడు సూసైడే. అండ్ సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్.
లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉంది. పోలీస్ ఉంది. లాయర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దిస్ ఎర్త్. బట్ సూసైడ్ ఇట్లాంటి థాట్స్ వస్తే కంపల్సరీ హెల్ప్ లైన్స్ ఉంటాయి. ఫ్రీ హెల్ప్ అవును. లైన్స్ ఉంటాయి. హ్మ్. రోష్ని, టెలిమానస్ ఇవన్నీ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు 24/7 వాళ్ళు రెడీగా ఉంటారు ఎవరికన్నా. లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ అండ్ అలోన్‌గా ఉండకూడదు. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు అస్సలు అలోన్‌గా ఉండకూడదు. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వెళ్లి పంచుకోవాలి. హ్మ్. అండ్ బీ స్ట్రాంగ్. మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. లేడీసా, జెంట్సా కాకుండా, వుమెనా, మెన్నా కాకుండా ఎవ్రీబడీ హ్యాస్ టు బీ స్ట్రాంగ్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు అవును. మనిషి అంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. బుద్ధుడు హ్మ్. ఏమంటాడు? దట్ మ్యాన్ ఈస్ బోర్న్ అండ్ హీ సఫరింగ్. హ్మ్. అంటే పుట్టుకతోనే దే ఆర్ సఫరింగ్. బట్ ఆ సఫరింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని మనం లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా చేసుకుంటే ఎంత బావుంటుంది. అవును. ప్రతి ఇన్సిడెంట్‌ని ఓకే. ఈ ఇన్సిడెంట్ నుంచి ఇది నేర్చుకున్నా. ఆ ఇన్సిడెంట్‌తో ఇలా నేర్చుకున్నా. సో, ఒక్కొక్క మన మైండ్‌సెట్‌ని మనం డెవలప్ చేసుకుంటా ఉంటే ప్రాబ్లమ్ ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిపోయినాక ఇద్దరు కెప్టెన్స్ షేక్ హ్యాండ్ చేసుకుంటారు. హ్మ్. మనం లైఫ్‌లో అలా ఎందుకు చెయ్యము? ఇంత సీరియస్ మ్యాచ్ ఉన్నా, ఇండియా, పాకిస్తాన్ ఉన్నా ఏదున్నా ఫైనల్‌గా వాళ్ళు షేక్ హ్యాండ్ చేసుకుంటారు. అంటే అది మ్యాచ్ అయిపోయింది అని. అది జస్ట్ ఏ గేమ్ కాబట్టి. కానీ లైఫ్ అలా ఉండదుగా. లైఫ్ ఈజ్ ఆల్సో ఎ గేమ్. లైఫ్ ఈజ్ ఎ గేమ్ విత్ ద రూల్స్ దట్ వీ హావ్ క్రియేటెడ్. హ్మ్. సో, గేమ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందంటే రూల్ మార్చొచ్చు మనం. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవును. అంటే మీరు చెప్తుంటే వినడానికి బానే ఉంది గానీ, కానీ రియల్ లైఫ్‌లో ఇదంతా బాగా టిపికల్‌గా అనిపిస్తుంది గదా! లేదంటే బోర్ అయిపోతుంది గదా! అన్నీ పర్ఫెక్ట్ ఉంటే బోరింగ్ ఉండదు. అవును. సినిమాలో గూడా మీకు ట్విస్ట్‌లు ఆబ్వియస్లీ. గావాలి. ఆబ్వియస్లీ. సో, ఖచ్చితంగా ఈ కౌన్సెలింగ్ అనేది తీసుకుంటే మైండ్ చేంజ్ అవుతుందా? హెల్ప్ అవుతుంది. హ్మ్. మన మైండ్ సెట్ బెటర్ అవుతుంది. మన లైఫ్ గోల్స్‌ని మనం అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఓకే. ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీతో పాటు ఎళ్తేనే గదా గోల్. హ్మ్. ఒకతే ఎళ్తే అవును. ఏం బావుంటుంది. ఎవరుంటారు చూసి అప్రిషియేట్ చేయడానికి? హ్మ్. హ్యాపీనెస్ ఈజ్ రియల్ వెన్ యూ షేర్ టు సమ్‌వన్ అని చెప్పి ఒక యెస్. సామెత ఉంటుంది. సో, మనం అందరితో కలిపి ఉంటేనే బావుంటది. కానీ కలిసున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సాల్వ్ చేసుకుంటా పోవాలి. హ్మ్. ఓకే.